తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. గంట గంటకు ఉత్కటంగా మారుతున్న పరిస్థితి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతా ఉన్నారు, ఏ కూటమిలో కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది తమిళనాడులో అనేది ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. అయితే నిన్న సాయంత్రమే గవర్నర్ను విజయ్, టీవీకే అధినేత విజయ్ కలిసిన తర్వాత మెజారిటీ లేదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోయిన మెజారిటీ లేదని గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనకు 2 రోజుల గడువు ఇచ్చారు. అంటే మెజారిటీతో అవసరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలంతో రావాలని 2 రోజులు గడువు ఇచ్చారు. అయితే గవర్నర్ ఎప్పుడైతే అసంతృప్తి వ్యక్తం చేశారో, ప్రభుత్వం ఏర్పాటులో కొంత ప్రతిష్టంభన, అనిశ్చితి ఎప్పుడైతే నెలకొన్నదో ఆ వెంటనే నిన్న కాన్వాయ్, ఇప్పటికే విజయ్కి ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ భద్రత ఏదైతే ఉందో ఆ కాన్వాయ్ మొత్తం వెనక్కి వెళ్ళిన పరిస్థితి. ఒక వెహికల్ విజయ్తో పాటు ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. సో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే ప్రశ్న కూడా జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశం మీద కూడా వివిధ కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ అంశంపై నేషనల్ మీడియాతో స్టాలిన్, డిఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. మాజీ సీఎం ఆయన ఏమన్నారంటే, మేము ప్రభుత్వాన్ని, టీవీకే ప్రభుత్వం ఏర్పాటును మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోబోము, ప్రజా తీర్పును గౌరవిస్తాము, ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్కి మేము కట్టుబడి ఉన్నాం. 6 నెలల వరకు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 6 నెలల వరకు ఆ ప్రభుత్వాన్ని టచ్ చేయం. మహిళలకు ఏదైతే 2600 ఇస్తామని చెప్పిందో మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. 1000 రూపాయలు 2600 ఇవ్వడం టీవీకే ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఏదైతే హామీ ఇచ్చినామో 1000 రూపాయలు వాళ్ళకు హామీ ఇచ్చిన ప్రకారం 1000 రూపాయలు ప్రజలకు ఇవ్వాలి. అట్లాగే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో టీవీకే, అవన్నీ తమిళ ప్రజలకు ఇస్తే అంతే సరిపోతుంది తప్ప మేము ఎట్లాంటి ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయబోము. అట్లాగని రాజ్యాంగ సంక్షోభానికి కూడా మేము సిద్ధంగా లేము, మళ్ళీ ఎన్నికలకు కూడా మేము సిద్ధంగా లేమంటూ స్టాలిన్ స్పష్టం చేశారు. చాలా స్పష్టంగా అన్నా డిఎంకే పొత్తుకు సంబంధించి అయితే ఏం మాట్లాడలేదు, కానీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటును మాత్రం మేము అస్సలు అడ్డుకోబోమనే విషయాన్ని స్పష్టం చేశారు. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇక్కడ అన్నా డిఎంకే మాత్రం డిఎంకేతో చర్చలు జరుగుతున్నాయి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తూ ఉన్నది. సో మొదటి నుంచి ఆ సంకేతాలు నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే గవర్నర్ను విజయ్ కలిశారో, విజయ్ కలిసిన తర్వాత బయటకు వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో అన్నా డిఎంకే మధ్య పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. దాదాపు 120 సీట్ల వరకు మేము మిత్రపక్షాలను కలుపుకుంటే 120 సీట్ల వరకు మాకు మద్దతు సంఖ్యాబలం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. అన్నా డిఎంకే నుంచి అట్లాంటి సంకేతాలు బయటకు వచ్చాయి. సో ఎప్పుడైతే ఈ సంకేతాలు బయటకు వచ్చాయో అన్నా డిఎంకేలో ఒక వర్గం విజయ్కి సపోర్ట్గా ఉన్నారు. దాదాపు 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గంగా ఏర్పడి పళనిస్వామి నచ్చక, పళనిస్వామి తీరు నచ్చక, పళనిస్వామి అన్నా డిఎంకే అధిష్టానం తీరు నచ్చని దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు విజయ్తో కలిసి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారనే సంకేతాలు ఎప్పుడైతే అన్నా డిఎంకే అధిష్టానానికి అందినాయో వెంటనే క్యాంపులు ఏర్పాటు చేశారు. దాదాపు ఒక రిసార్ట్ బుక్ చేసి ఆ రిసార్ట్లో 20 నుంచి 25 రూమ్స్ బుక్ చేసి 15 మంది ఎమ్మెల్యేలను నిన్న రాత్రే ఆ రిసార్ట్కు తరలించి కాపాడుకునే ఆ సంఖ్యాబలాన్ని ఏదైతే 47 ఉందో ఆ 47 సంఖ్యాబలాన్ని అట్లాగే కాపాడుకునే ప్రయత్నం అయితే అన్నా డిఎంకే చేస్తూ ఉంది. సో అన్నా డిఎంకే ఇటు డిఎంకే 2 పార్టీలు మధ్య చర్చలు జరుగుతున్నాయని అన్నా డిఎంకే అంటుంది. అట్లాంటి విజయ్ ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకోబోమని స్టాలిన్ చెప్తా ఉన్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలు, అట్లాగే ఐయుఎంఎల్ లాంటి చిన్న పార్టీలు, కాంగ్రెస్, సో ఇట్లాంటి పార్టీలన్నీ కాంగ్రెస్ టీవీకేకి మద్దతు ఇప్పటికే బహిరంగ మద్దతు ప్రకటించగా, ఈ లెఫ్ట్ పార్టీలు ఐయుఎంఏలు మేము టీవీకే విజయ్కి మేము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేస్తాయి. సో విజయ్ ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేయబోతా ఉన్నారు? అన్నా డిఎంకే చీలిపోతుందా? పళనిస్వామి వ్యతిరేక వర్గం చీలిపోయి పళనిస్వామి వ్యతిరేక వర్గం మనకు టీవీకే విజయ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధపడతారా ఏంటి అనేది ఉత్కంఠంగా మారినాయి. తమిళ రాజకీయాలు మాత్రం గంటకు మారుతూనే ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఎవరిని ఊహించకుండా జరుగుతున్నటువంటి పరిణామాలుగా మనం చెప్పవచ్చు. మరోవైపు ఈ ఆటలో ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఈ ఆటలో కాంగ్రెస్ అసలు రూపం, కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని డిఎంకేకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే డిఎంకే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి టీవీకి మద్దతు ఇచ్చిందో, ఇండియా కూటమిలో చిచ్చు మొదలైంది. తమిళనాడులో ఇండియా కూటమి ఒక విచ్ఛిన్నమయ్యేలా పరిస్థితి
ఆ పరిస్థితికి కాంగ్రెస్ కారణమైందని ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, డిఎంకే నాయకులు కావచ్చు, కాంగ్రెస్ తీరును ఎండగడతా ఉన్నారు ఇక్కడికక్కడ. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు అయి ఉంటే వేరేలా ఉండేదేమో, కానీ ఆ 5 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోవడంతో ఇప్పుడు 5 సీట్లు వాళ్ళు మద్దతు ఇచ్చి కూడా ఉత్తపుణ్యానికి బదనామైన మన పేరు తెచ్చుకోవడంతో మనకు డిఎంకేకి సంబంధించిన నాయకులు అట్లాగే ఇండియా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ తీరును ఎండగడతా ఉన్నారు, రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరును కూడా ఎండగడుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతున్నది. తమిళ రాజకీయాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇంకా అనిశ్చితి, అస్థిరత, ప్రతిష్టంభన కొనసాగుతుందని చెప్పవచ్చు.